పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన ఒక మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2026 సంవత్సరంలో తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా జోస్యం చెప్పారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుచిరాపల్లిలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికార డీఎంకే ప్రభుత్వం సీఎం ఎంకే స్టాలిన్ పై విరుచుకుపడ్డారు. డీఎంకే సర్కార్ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అభివర్ణించారు. సీఎం స్టాలిన్ ప్రజల సంక్షేమం కంటే వారసత్వ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. తమిళనాడులో కుటుంబ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని, మొదట కరుణానిధి, ఆ తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి ముఖ్యమంత్రి కావాలనే ఈ కల నెరవేరదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, శాంతి భద్రతలకు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. 2026 ఏప్రిల్లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుందని బీజేపీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నానని తెలిపారు.